కాబట్టి ప్రతి ఒక్కరు ఉండగలిగినటువంటి వారందరూ కూడా మోకాల మీదకి రండి. మనము ప్రార్థన చేయబోతున్నాం. మన ప్రార్థన ఆయన సన్నిధిలోనికి చేరి ఆ ప్రార్థనకు సమాధానం రావాలి అనంటే ముందు మన దోషాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. గడిచిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా మనం చేసినటువంటి పనులు, మాట్లాడిన మాటలు, వేసిన అడుగులు, ఇవన్నీ కూడా మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్లకుండా అడ్డగిస్తూ ఉంటాయి. అయితే దేవుని దగ్గర మనం యథార్థ హృదయంతో మన దోషములను మనం ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయన మన దోషములను క్షమించి మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. కాబట్టి ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ముందు మన దోషములను దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఎవరికి వారు దేవుని ఎదుట యథార్థ హృదయంతో ప్రభువా నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు నాయనా, నా దోషములను క్షమించు ప్రభువా, నా ఇంటి వారి దోషములను క్షమించు నాయన. వారు ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా అడుగులు వేసి నిన్ను దుఃఖపరిచారేమో ప్రభువా క్షమించయ్యా అని మనందరము కూడా అడుగుదాం ఏక స్వరముతో. దేవా క్షమించు, మమ్మల్ని కనికరించు, నువ్వు నమ్మదగిన దేవుడవు నాయన. మా దోషములను నీ దగ్గర ఒప్పుకొని ఎడల నువ్వు నమ్మదగిన దేవుడిగా మా దోషాలను క్షమించేవాడవై ఉన్నావు. ఈ ఉదయ కాలపు వేళ శుక్రవారం మందు నీ సన్నిధిలోనికి వచ్చినటువంటి నీ ప్రజలు మొరపెడుతుండగా నీ ప్రజల ప్రార్థన మీరు ఆలకించే దేవుడుగా మా మధ్యలో మీరున్నందుకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రములు నాయన. హృదయాలను అంతరంగాలను ఎరిగిన్న గొప్ప దేవుడు, నీకు మరుగైనది ఏదీ లేదు ప్రభువా. నువ్వు సమస్తము ఎరిగిన్నవాడు. దయతో మా దోషాలను క్షమించు. మాటలాడకూడని మాటలు మాట్లాడి నిన్నెక్కడైనా దుఃఖపరిచామేమో, చేయకూడని పనులు మేము చేసి ఎక్కడైనా నిన్ను దుఃఖపరిచామేమో, దయతో మమ్మల్ని మన్నించు నాయన, మన్నించయ్యా. మా ఇంటి వారి పక్షాన మీ పాదాలను పట్టుకుంటున్నాం. నా కుటుంబ సభ్యులు ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా అడుగులు వేశారేమో, వారి పక్షాన మీ పాదాలను పట్టుకుంటున్నాను ప్రభువా క్షమించయ్యా. మా సమాజ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకొని వారిని కూడా మీరు మన్నించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. దేవా, మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘ బిడ్డల దోషాలను క్షమించండి, దైవజనుల దోషాలను క్షమించండి, అధికారుల దోషాలను క్షమించండి నాయన, క్షమించండి. మా పాపములు ఎక్కడ అడ్డు రాకుండా నీ కనికరం మా మీదకి రానివయ్యా, మీ దయ మా మీదకి రానివయ్యా, మీ జాలి మా మీదకి రానివ్వండి ప్రభువా. నీకు స్తోత్రాలు. కరుణా సంపన్నుడవు నీవు నాయన, కనికరము కలిగిన గొప్ప దేవుడవు ప్రభువా. గడిచిన దినాలలో ఎన్నో రకాలుగా నువ్వు మాకు మేలు చేశావు. మీరు చేసిన మేలులన్నిటిని బట్టి మనసారా మీకు కృతజ్ఞతలు నాయన. అయ్యా, ఇప్పటికి మేము సజీవంగా ఉన్నాము అనంటే అది నీ దయ ప్రభువా. లోకములో, పాపములో, శాపములో పట్టబడి ఉన్న మమ్మలను దేవా మీరు కాపాడారు నాయన. మీ రక్తము చేత మమ్మల్ని కడిగినందుకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. విలువైన రక్తము చేత మమ్మలను మీరు విమోచించినందుకు స్తోత్రములయ్యా, స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఈ స్థితిలో మేమున్నాము అనండి, ఇంకా బ్రతికున్నామంటే నీ దయ ప్రభువా, నీ దయ. ఎంతో మంది నాయన రకరకాల సమస్యలతో సతమతమైపోతున్నటువంటి నీ సన్నిధిలో ఉన్న క్షేమాన్ని మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని మీరు బలపరుస్తున్న విధానము కొరకై స్తోత్రాలు నాయన, స్తోత్రాలు. తొట్టుపడ్డ వేళ ఓతమిచ్చి ధైర్యపరిచి మమ్మల్ని నిలబెట్టావు నాయన. అయ్యా, ఎన్ని రకాలుగా నువ్వు మమ్మల్ని కాపాడుకున్నావు, ఎన్ని రకాలుగా మమ్మల్ని భద్రపరిచావు. నన్ను బట్టి నీకు మనసారా కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మీ సముఖంలో మా దోషాలను క్షమించినందుకు వందనాలు. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలు కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మన ప్రార్థన ఆలకించి మన దోషములను క్షమిస్తున్న ప్రభువుకి స్తోత్రం చెప్దామా? మన జీవితంలో ఆయన చేసిన ప్రతి మేలు కొరకై కృతజ్ఞతలు చెల్లిద్దామా? అలాగునే ప్రార్థనలో ఉందాం. ఎంతో మంది వ్యాధి బలహీనతలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, రకరకాల సమస్యలతో నలిగిపోతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నవారే ఉండొచ్చు, లైవ్లో ఉన్నటువంటి వారు, ఇంకా అనేక మంది మన ముఖము ఎరగనటువంటి వారు కూడా బలహీనతలతో, సమస్యలతో బాధపడుతూ ఉండగా వారందరి కొరకై మనం ప్రార్థన చేద్దాం. దైవజనులు మన మధ్యలో ప్రార్థన చేస్తుండగా మీరు లైవ్లో ఉన్నటువంటి వారు కూడా ఏకీభవించండి ప్రార్థనలో. దేవుడు మన పక్షాన కదలబోతున్నాడు.
అనేకులను స్వస్థపరచబోతున్నాడు, సమాధానం ఇవ్వబోతున్నాడు. అందరం ఏకీభవిద్దాం ప్రార్థనలో. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, స్తోత్రమయ్యా. నేను నమ్మిన వాడిని ఎరుగుదును కాబట్టి సిగ్గుపడనని విశ్వాసంతోనూ నమ్మికతోనూ నీ పాదాలు ఆశ్రయిస్తున్నాం. నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూస్తావని ఎంతమంది విశ్వాసంతో నమ్మికతో ఈ స్థలంలో నాయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఈ లైవ్లో ఏకీభవిస్తూ వారి యొక్క వ్యాధి కొరకు, రోగం కొరకు, బలహీనత కొరకు మొర్ర పెడుతున్నారో నాయన, ఇదిగో ఆయన పొందిన దెబ్బల ద్వారా, గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుతుందని రాసింది నాయన. నా ప్రభువా, నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని మీరు నిర్గమకాండంలో సెలవిచ్చారు. భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించు అని మీరు సెలవిచ్చారు నాయన. పరిశుద్ధ గ్రంథంలో పక్షవాతం కలిగిన వ్యక్తులను, రక్తస్రావం స్త్రీలను, నడువంగిపోయిన వారిని, కుష్ఠవ్యాధిగ్రస్తులను, గుడ్డివారిని, కుంటివారిని, మగవారిని మీరు స్వస్థపరిచారు నాయన. నీకు వందనాలు నా తండ్రి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మొదటిగా మా దోషాలు క్షమించినందుకు కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ ప్రార్థన లేకపోతున్న రోగులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆయన వారిని చూసి కనికరపడి వారిని ముట్టి బాగు చేసెను అని నా ప్రభువా, నీ బలమైన హస్తాన్ని బిడ్డల కొరకు చాపండి నాయన. ప్రతి విధమైన రోగము నుండి యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. కంటి సమస్యలు, చెవి సమస్యలు, మెదడు సమస్యలు ప్రభా, గొంతు సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, స్త్రీల సంబంధమైన వ్యాధులు, అయా డెంగ్యూ జ్వరము నా ప్రభువా, గుండె సంబంధమైన వ్యాధులు, పక్షవాత సంబంధమైన వ్యాధులు యేసు క్రీస్తు నామములో స్వస్థత నొందును గాక ప్రభువా. గర్భదోషములు కూడా యేసు క్రీస్తు నామములో తొలగిపోవును గాక ప్రభు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అడిగినప్పుడు నాకు ఇష్టమే నీవు శుద్ధుడగుమని చేయి జాపి ముట్టి ప్రేమను కనపరిచిన ప్రియుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ యొక్క ప్రార్థన లేఖిస్తున్న వారు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో యేసు క్రీస్తు నామములో నీ బలము వారికి కలుగునుగాక. ఎవరైతే రోగులుగా ఉన్నారో యేసు నామములో వారు బాగుపడునుగాక. ఆదివారం సన్నిధిలో సాక్ష్యం ఇచ్చి నేను మైపరిచి కృపద ఇచ్చేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ, హాస్పిటల్లో మరణ పంచులో ఉన్న వారిని కూడా తాకండి. ఐసీలో ఉన్నవారు యేసు నామములో స్వస్థత నొందునుగాక ప్రభు. లైవ్ ద్వారా ఎక్కిపిస్తున్న వారు కూడా యేసు క్రీస్తు యొక్క నామములో స్వస్థత నొందునుగాక ప్రభు. ఆ ప్రార్థనలు ఆలకించి రోగులను స్వస్థపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రార్థన ఆలకించి అనేక మంది రోగులను దేవుడు స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం చెప్తామా? రకరకాల సమస్యల్లో ఉన్న వారికి విడుదల కలిగిస్తున్నందుకు స్తోత్రం చెప్తాం. స్తోత్రం. అలాగే పైకి లేచి నిలబడతాం. ప్రియులారా, అందరం పైకి లేచి నిలబడి ఒక పాటతో ప్రభుని మనం ఆరాధించుకుందాం. మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆత్మీయ అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ మనందరము కూడా ఆరాధిద్దాం. అందరూ కనులు మూసుకొని మీ హృదయాలు తెరచి శక్తి కొలది ప్రభువుకి స్తోత్రం చెప్తారా? అందరు మీ స్వరాలు వినపడాలి. దేవుని సన్నిధిలో మీ కంఠస్వరం వినపడి ఆయన బలమైనటువంటి బాహువును మనందరి మీద చాపునట్లుగా నిండు మనసుతో ఏక స్వరముతో ప్రభుకి స్తోత్రం చెప్తాం. స్తోత్రం చెప్తాం. నువ్వు స్తుతిస్తూ ఉండగానే దేవుని శక్తి నిన్ను ఆవరించబోతా ఉంది. నువ్వు స్తుతిస్తూ ఉండగానే గొప్ప విడుదల, సమాధానం నీ జీవితంలో ప్రభు ఇవ్వబోతున్నాడు. నమ్మి నోరారా స్తుతించు. ప్రభుకి స్తోత్రం చెప్పు. స్తోత్రం చెప్పు. మౌనంగా ఉండొద్దు. దేవానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అంటూ, స్తోత్రమయ్యా అంటూ యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా.
కదమా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా మన మధ్యలో ఉన్నటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మనసారా స్తుతిద్దాం. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను అధముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా అసాధ్యాలను సుసాధ్యపరచగలిగిన శక్తిమంతుడు మనతో మనలో ఆయన ఉన్నాడు. మనసారా స్తుతిద్దాం. ఆమేన్. యేసయ్యా స్తోత్రం. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా మన తండ్రిగా మన జయమును కోరుకున్న దేవుడు, సమస్తము మీద మనకు జయాన్ని అనుగ్రహిస్తున్న దేవుడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ అందరూ స్తోత్రం. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో అందరూ అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్య స్వరమెత్తి పాడాలి అందరూ మరలా. అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి పాడాలి అందరూ. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన 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 స్తుతి ఆడాలి అందరూ. ఆరాధన స్తుతి ఆరాధన, దురాత్మ బంధకాలు తెగిపోతున్న సమయం ఇది. సాతాను వేసిన కట్లన్నిటిని నా దేవుడు తెచ్చుతున్న సమయం ఇది. ఈ పరిస్థితుల మీద నా దేవుడు జయాన్ని అనుగ్రహించబోతున్నాడు. స్తుతి ఆరాధన, స్తుతి 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 ఆరాధన, ఆరాధన స్తుతి సింహాసనాసీనుడా,